నమస్తే, నేను మాధవి. వెల్కమ్ టు క్యూ న్యూస్. తమిళనాడు రాజకీయాలలో రచ్చ మామూలుగా లేదు. దళపతి విజయ్ సర్కార్ను కూల్చేటందుకు పెద్ద కుట్రనే బయటపడింది. ఈ ముచ్చట్ల ఇప్పుడు రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. టీవీకే పార్టీ ఎమ్మెల్యే ఇళయరాజా ఇచ్చిన ఫిర్యాదుతోని మొదలైన ఈ పంచాయతీ ఇప్పుడు డిఎంకే పెద్ద లీడరు మాజీ మంత్రి సెంధిల్ బాలాజీ మెడకి చుట్టుకుంది. స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానంలా వ్యతిరేకంగా ఓటు వేసేందుకు ఒక్కో ఎమ్మెల్యేకి 35 కోట్ల రూపాయలు ఇవ్వజూపిన ఈ గలీజ్ దందాల పోలీసుల దర్యాప్తు స్పీడ్ అందుకుంది. ఈ కేసులో అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు చూద్దాం. టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజా ఫిర్యాదుతోటి రచ్చ. చెన్నై పోలీసులు ఈ ఎమ్మెల్యే కొనుగోళ్ల ముచ్చట్ను సీరియస్గా తీసుకుంది. టీవీకే ఎమ్మెల్యేల పైసలు ఆశ చూపిన కేసులో ఇప్పటికే 3 జైల్లోకి పంపినరు. జైల్లోకి వెళ్ళిన 8 మంది కర్రూర్ గ్యాంగ్. తాజాగా ఇంకో 5 పట్టుడు పోయినరు. కార్తిక్, రమేష్, సెల్వన్, రాజేష్, శ్రీనివాసన్ అనేటోళ్లను పోలీసులు రిమాండ్కు పంపినరు. దీంతో ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళ సంఖ్య 8కి చేరింది. తమిళనాడులో సర్కార్ని కూల్చే పెద్ద స్కెచ్. ఇదంతా ఒక స్టార్ హోటల్లో కూర్చొని విజయ్ సర్కార్ను పడగొట్టేటందుకు పక్కా స్కెచ్ వేసినట్టు పోలీసుల దర్యాప్తులో తెలుసుకున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకి 35 కోట్ల ఆఫర్. ఎమ్మెల్యే ఇళయరాజాను కలిసి 35 కోట్లు ఇస్తామని చెప్పిన తిరునావుకర్ సు వెనుక నరేష్ త్యాగరాజన్ ఉన్నట్లు తెలిసింది. వీళ్ళంతా కలిసి కర్రూర్ గ్యాంగ్ లీడర్ కనుసందలల్లనే ఈ దందా నడిపినట్లు పోలీసుల విచారణలో పక్కా ఆధారాలతోని దొరికినట్లు చెప్పినరు. డిఎంకే లీడర్ సెంధిల్ బాలాజీ చుట్టూ ఉచ్చు. ఈ మొత్తం కుట్ర వెనుక డిఎంకే పవర్ఫుల్ లీడర్ సెంధిల్ బాలాజీ, ఆయన తమ్ముడు అశోక్ కుమార్ ఉన్నట్లు అధికారులు కనబెట్టినరు. విచారణలో తెలిసిన ముచ్చట్లను బట్టి వీళ్ళిద్దరు పేర్లు కూడా కేసులో చేర్చినట్టు పోలీసులు తెలిపినరు. సెంధిల్ బాలాజీ తమిళనాడు రాజకీయాలలో పెద్ద పేరున్నోడు. పశ్చిమ తమిళనాడులో గట్టి పట్టు పైస బాగా ఉన్న నాయకుడు. జయలలిత దగ్గర మంత్రిగా చేసి దినకరన్కు సపోర్ట్ ఇచ్చి ఆఖరికి స్టాలిన్ దగ్గరికి చేరిండు. ఉద్యోగాలకు పైసలు తీసుకున్న స్కామ్ కేసులో 15 నెలలు జైలుకి పోయొచ్చిండు. అయినా మాజీ సీఎం స్టాలిన్ ఆయనకు మళ్ళీ మంత్రి పదవి ఇచ్చిండంటే సెంధిల్ పతారా ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. గసొంటి లీడర్ ఇప్పుడు విజయ్ సర్కార్ను కూల్చేటందుకు తన కర్రూర్ గ్యాంగ్ తోని చక్రం తిప్పుతున్నాడన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. విజయ్ సర్కారు 6 నెలల కంటే ఎక్కువ నిలబడదని, అందరూ ముందస్తు ఎన్నికలకు రెడీగా ఉండాలని స్టాలిన్ మొన్నటిదాకా పదే చెప్పుకుంటూ వచ్చిండు గదా. అగో గా మాటల వెనుక మంత్రాంగమంతా గీ సెంధిల్ బాలాజీయే నడిపిస్తున్నట్టు అనుమానాలు వస్తున్నాయి. 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా సరే డిఎంకేకి పూర్తి మెజార్టీ రాదు. కానీ సర్కార్ను కూలదోసి మళ్ళీ ఎన్నికలకు పోవాలనేదే స్టాలిన్ ప్లాను అన్నట్లు రాజకీయాలలో టాక్ నడుస్తుంది. ఒకవేళ సర్కార్ను పడగొడితే డిఎంకేకు అన్నా డిఎంకే కూడా సపోర్ట్ చేసేటందుకు రెడీగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ లెక్కలన్నీ చూస్తుంటే ఎటు వెట్టి విజయ్ సర్కార్ను గద్దెదించేయాలి అని ప్రతిపక్షాలు గట్టిగానే పట్టుబట్టి పనిచేస్తున్నాయని టీవీకే నాయకులు మండిపడుతుండ్రు. గిట్లా ఉంటే సెంధిల్ బాలాజీ రాజకీయాలు ఎప్పుడు ఎట్లా ఉంటాయో ఎవ్వరికీ అర్థం కావు. ఒకవేళ విజయ్ సర్కారు కూలిపోక గట్లనే నిలబడితే రేపటి రోజు సెంధిల్ బాలాజీ పోయి టీవీకేలో చేరి గదే మంత్రి పదవి కుర్చీలో కూర్చున్న ఆశ్చర్యం ఏమీ ఉండదని తమిళ్ జర్నలిస్టులు అంటుర్రు. ఆయన కేసులు ఇంకా మూతపడక ముందే సెంధిల్ బెయిల్ మీద రావడం, మళ్ళీ ఇంకో ఎమ్మెల్యేల కొనుగోల స్కెచ్లో దొరికిపోవడం వెనుక ఇంకెవరి హస్తమన్నా ఉందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. సెంధిల్ను ముందుకు పెట్టి బీజేపీ ఏమైనా రాజకీయాలు చేస్తుందా అన్న అనుమానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సెంధిల్ బాలాజీ అరెస్టుకు చెన్నై పోలీసులు రెడీ అవుతున్నారట. ఆయన తమ్ముడు అశోక్ కోసం కర్రూరు, కోయంబత్తూరులో గాలింపులు మొదలైనవి. తమిళనాడులో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.